ఇది మన వాక్యాంశం పునరుత్థానపు శక్తి. చెప్పండి బాబా, ఏంటమ్మా పునరుత్థానపు శక్తి. జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది? శుభ శుక్రవారం. పోయిన శుక్రవారం మనమంతా మరి శుభ శుక్రవారంలో పాల్గొన్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనమందరం పాల్గొన్నాం. శిష్యులు కూడా నా మాటలు జాగ్రత్తగా వినాలి. శిష్యులు కూడా యేసు ప్రభువు చనిపోయిన తర్వాత సాయంత్రం ఆయన శిలువ మీదకి వెళ్ళి దింపేసి, అమ్మ వినాలా కూడా, శిలువ మీదకి వెళ్ళి ఆయన దింపేసి అరిమత్తయి యోసేపు అన్న నీతిమంతుడు అన్నాడు. ఆ నీతిమంతుడు రాతితో తన వరకు తొలిపించుకున్న సమాధి ఉంది. హల్లెలూయా. ఏం చేశాడయ్యా? అరిమత్తయి యోసేపు ఆయన నీతిమంతుడు, ఆయన చనిపోక ముందే సమాధి కట్టుకున్నాడు. అయ్యో ఎందవా ఇంత చిత్రం బతుకున్నాక సమాధి కట్టుకుంటారు. ఎవరైనా ఇల్లు కట్టుకోలేవా? ఈ ఇంట్లో నువ్వు ఎల్లకాలం 100 ఏళ్ళు బతుకోవాలి ఇందులోదా? హల్లెలూయా. పోయేనాడు నీ ఇల్లు పట్టుకోపోవాలి, తెలుసా? తెలియదు నీకు. కానీ సమాధి కట్టుకుంటే తప్పేంటి? నోటి మీద వేసుకుంటాం మనం. అమెరికల్లట వాళ్ళు చనిపోవడానికి ముందే సమాధి కట్టుకుంటారట. అయ్యా మాట్లాడు, నా వైపు కూడా ఏదైనా పక్కకి మాట్లాడుకో. మీరిద్దరికి మాత్రం అవకాశం. వాక్యం వినాలి మీరు కూడా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ అరిమత్తయి అనే యోసేపు రాతితో తొలచబడిన సమాధిని ఆయన ఏర్పాటు చేసుకుంటే, సాయంత్రం ఈ అరిమత్తయి యోసేపు పిలాతు ఎదుగుతుంది. అయ్యా నాకు యేసు ప్రభు యొక్క దేహాన్ని నాకు అప్పగించినట్టు ఇచ్చాడు. వినాలి మాట్లాడు. అరిమత్తయి యోసేపు ఏం తెచ్చాడు? శిలువ మీద వేలాడుతూ చనిపోయిన యేసు ప్రభును శిలువ మీదకి ఎదిరించి నార వస్త్రములు, పేట వస్త్రములు, తెల్లని వస్త్రములు ఆయనకు ధరింపజేసి ఆయనకు చుట్టి ఆయనను యోసేపు రాతితో తొలిపించుకున్న సమాధిలోనికి తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధి చేస్తే, వినాలి నా మాటలు జాగ్రత్తగా, సమాధి చేసినప్పుడు పిలాతు ఏం చేశాడు తెలుసా? కొంతమంది ఆయన పక్కకున్న వాళ్ళు అంటున్నారట, అయ్యా ఇదిగో ఈ వంచకుడు, నాకు రాయబడింది బైబిల్, యేసు ప్రభుని ఏమన్నారు? అన్యులు అంటున్నారు. అయ్యా ఇదిగో శిష్యుల గుర్తు లేదు, ఆయన వెంబడించిన వారికి గుర్తు లేదు, కానీ అన్యులకు గుర్తున్నది. ఏంటో తెలుసా? ఈయన చనిపోయి 3వ రోజు లేస్తానని చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఒకవేళ ఆయన లేస్తాడో లేవడో ఎవరో నమ్మలేదు కానీ అని వాళ్ళు అంటున్నారు. అయ్యా శిష్యులు ఎత్తుకపోయి ఆయన లేచిందని ప్రచారం చేస్తారు. హల్లెలూయా. శిష్యులు సమాధిలో నుండి ఆయనను తీసుకొని పోయి ఏమంటారు? ఆయన లేచాడని చెప్తారేమో. ఇప్పుడు చేసిన సువార్త కంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనుక ఏం చేయాలో తెలుసాయ్యా? పిలాతు నాకు చెప్తున్నారు, పిలాతుతో ఆ సమాధిని భద్రం చేయాలా? ఏం చేయాలట? ఆ సమాధికి రాయి తొలించమన్నాడు. రాతితో తొలిసిన సమాధులు ఆయన సమాధిలో పెట్టేసి ఆ సమాధికి ద్వారానికి రాయి తొలించి రాయి పెట్టేసి ఇంకేం చేశారు? దానికి ముద్ర వేశారు. హల్లెలూయా. లేచి పడతారు సార్. కొంతమంది నిద్ర వస్తుంది. ఇప్పుడే ఈ శాతాలు ఎప్పుడు పారిపోతాడు కొంతమంది సంఘంలో మనుషుల్లో. ప్రభునందు ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నా, శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆయనను సమాధిలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు. సమాధి చేసిన తర్వాత ఏం చేస్తారు? అందరూ అవా తిరగడాలు, ముచ్చట్లు పెట్టాలి చేయొద్దు. బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి. కాసేపు ఒక అర్ధగంట, 30 గంట అంతే. మీ అందరికంటే నాకే పని ఉంది, ఈరోజు నాకే పని ఉంది, నేనే వెళ్ళిపోవాలి తెలుసా? ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, శిష్యులందరూ ఆయనను సమాధి చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ ఇంట్లో కూర్చున్నారు, ఒక గదిలో ఒక రూమ్లో కూర్చోనట, తలుపేసుకున్నారు, గడియ పెట్టేసుకున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని రోజులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాం. ఎవరయ్యా పిల్లలు మాట్లాడు,
యేసు ప్రభుతో తిరిగాం, యేసు ప్రభు పెట్టిన భోజనం తిన్నాం, యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేశాం. ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నంతసేపు ఎంత బాగుంది. అయ్యో ఇప్పుడు ఆయన లేడు కదా, అంతా అయిపోయింది అనుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువే చనిపోయాడు, అంతా అయిపోయింది, ఇంకేముంది, నెక్స్ట్ ఏంటి, ఇంకేం చేయాలా? ఇన్ని రోజులు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళేవారు, ఇన్ని రోజులు ప్రభు ఎక్కడ నిలబడతాడో అక్కడికి అందరూ వచ్చేవారు, ప్రభు ఏ గ్రామానికి వెళ్తాడో అందరూ అక్కడికి చేరేవారు. కానీ ప్రభు చనిపోయాడు కనుక ఆయన సమాధి చేశారు, సమాధిలో పెట్టారు, రాయి పొరలించారు, ముద్రేశారు, ఇంటికి తిరిగి వచ్చి అంతా అయిపోయింది అనుకుంటున్నారు. శిష్యులు అంతా అయిపోయిందని ఇంట్లో తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నారు. అంతేకాదు ఫిలాతు ఏమంటున్నాడో తెలుసా? ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధు, నాకేం తెలియదు, నా చేతులు కట్టుకేసుకున్నాడట. ఆయన పాతి పెట్టేసి అమ్మ ఆయన మరణానికి అప్పగించి నాకేం తెలియదు, నేను నిరపరాధి చేతులు కడిగేసుకున్నాడట. ఏ రోజు ఈయనలో ఏ మరణ శిక్షకు తగిన హేతు ఏమీ లేదు, ఈయనలో ఏ నేరం కనపడగలదు అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకా అంతే కాదు, ప్రభునందు ప్రియులారా, ఆయన శిలువ వేసిన వారు కూడా ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు చాప్టర్ క్లోజ్. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంతమందిని చుట్టూ తిప్పుకున్నాడు. అమ్మయ్య అనుకుంటున్నారు శత్రువులందరూ, శిలువ వేసిన వాళ్ళందరూ, హేరోదు, ఫిలాతు, శిష్యులేమో ఇదిగో ఇంట్లో తలుపులు పెట్టేసుకొని అయిపోయింది యేసు ప్రభుతో ఆయన చరిత్ర అయిపోయింది. హల్లెలూయా. ఆయన గురించి మాట్లాడుకోవడం అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ప్రభునందు ప్రియులారా, లోకము, శిష్యులు, సమాజము, హేరోదు, పిలాతు, శత్రువులు ఎంతమంది యేసు ప్రభు చరిత్ర క్లోజ్ అనుకుంటున్నారట. హల్లెలూయా. యేసు ప్రభు సంగతి అయిపోయిందిగా అనుకుంటున్నారట. అయితే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు చరిత్ర మరణంతో ఎసొంటోళ్ళైనా, ఎలాంటోళ్ళైనా, ఎంత చెడ్డవారైనా, ఎంత మంచివారైనా ఉన్నంతసేపు అమ్మ బాగుంటారు. చనిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయింది. హల్లెలూయా అనుకుంటారు. యేసు ప్రభువు కూడా అలాగే ఆయన చాప్టర్ అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుడట యేసు ప్రభువుని మృతులలో నుండి లేపాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాయబడింది. ప్రభునందు ప్రియులారా, అయితే ఆదివారం పెద్దలక్కడ కొంతమంది స్త్రీలట ఆయన శవమునకు, ఆయన డెడ్ బాడీకి ఆయన ఎక్కడున్నాడని, సమాధిలో ఉన్నాడని ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభునందు ప్రియులారా? ఆ సుగంధ ద్రవ్యములు ఆయనకు పోయవలనని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 3-4 స్త్రీలు వచ్చి వీళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని పెందల కడనే తెల్లవాడుతుండగానే సమాధి యొద్దకు వెళ్దామని ప్రయాణం అయ్యారు. అయ్యారా లేదా? అయ్యా తలకాయకి నాకే చూడాలి, నేను చూపుతాను, కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. వీళ్ళు ప్రయాణమై సమాధి యొద్దకు వెళ్తున్నప్పుడట వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వచ్చాయట, అంటే కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏంటో తెలుసా? వీళ్ళు కలిసి సుగంధ ద్రవ్యాలు పట్టుకున్నారు, వెళుతూ మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా తెలుసా?
ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురు ఎంతమంది ఉన్నారు బహుశా. వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మనం సమాధి యొక్కకు వెళ్తున్నాం కానీ ఆయన శరీరమునకు ఆయన దేహమునకు ఏం చేయాలనుకుంటున్నారు? సెంటు, సుగంధ ద్రవ్యములు, స్ప్రే, అదే అందరూ కొట్టుకొచ్చారు కదా, కొట్టాలని వెళ్తున్నారు. శవము కుళ్ళిపోవద్దని, వాసన రావద్దని 3వ రోజు అవి వెళ్దామనుకున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకు కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఏమన్నా తెలుసా, మనం వెళ్తున్నాం కానీ అక్కడ పోయినాక మన కొరకు ఆ సమాధి యొక్క రాయి ఎవరు దొరికిస్తారు? మొట్టమొదటి మాట. హల్లెలూయా. ఏంటంటే వీళ్ళ అనుమానం, ఏంటి వీళ్ళ ప్రశ్న? ఆ సమాధికి రాయి పెట్టారా లేదా? రాయి పెట్టారు. అయ్యా, రాయి పెడితే సైనికులు అన్నారు, ఆ సంస్థానంలో ఉన్న నాయకులు ఏమన్నారంటే, యేసు ప్రభు బతుకున్నప్పుడు నేను 3వ రోజు లేస్తానని చెప్పాడు కనుక ఈ శిష్యులు వచ్చి ఏ రాత్రో ఎత్తుకొని పోయి ఆయన లేచిన ప్రచారం చేస్తారయ్యా అంటే ఏం చేయాలి మరి అంటే, పిలాతును అంటే ఏమన్నారు తెలుసా? అయ్యా, మీరు సంఖ్యలతో ఆ రాయిని ఏం చేయాలా? బంధించాలి, ముద్రించాలి. దాని మీద రాజు సీలయ్యాలి. దాన్ని ఎవరు ముట్టుకోలేక, కోర్టులో తీర్పు వచ్చేదాకా కొన్ని భూతగానాలు తెగవు. హల్లెలూయా. కొన్ని పంచాయతీలు తెగవు. అలాగనే ఈ రాజు ముద్ర, ఈ పిలాతు యొక్క సీల్ వేశారు. దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. చూసారా? ఏం చేశారంటే ముద్ర వేశారు, సంఖ్యలతో కట్టేసి సీల్ వేశారు. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏమన్నా మనం వచ్చిన మొదటైతే మన కొరకు ఆ రాయి తొలగిస్తారు. రెండవది, ప్రభునందు ప్రియులారా, మన కొరకు సమాధి రాయి తొలగిస్తాడు. రెండవది, దానికి ఎవరి ముద్ర ఉంది? రాజముద్ర. పిలాతు యొక్క సీల్ ఉన్నది. అది రాజు ఆజ్ఞాపిస్తే తప్ప ఎవరు బట్టి వాళ్ళకి ఇష్టం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? రాజు మళ్ళీ తీయమని చెప్తే తప్ప ఎవరు ముట్టుకోవద్దు. అలాంటి ముద్ర వేశారు. అంతేకాదు, మూడవదిగా ప్రభునందు ప్రియులారా, అక్కడ ఇదిగో ఒకవేళ మళ్ళా తెలంగాణ ఒకవేళ సీల్ తీసినా, ఒకవేళ రాయి దొరికించినా ఎత్తుకొని పోయి ప్రచారం ఎక్కువ అయిపోద్దని చెప్పి ఏం చేశారు తెలుసా? 2 సైనికులను కాపలా పెట్టారంట. హల్లెలూయా. ఆయన పునరుత్థానం జరగలేదు అని ప్రపంచానికి చెప్పడానికి. హల్లెలూయా. 2 సైనికులను కాపలా పెట్టారు. ఈ 3 విషయాలు ఈ స్త్రీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని? మన కొరకు ఎవరు రాయి కలిగిస్తారు? మన కొరకు ప్రభునందు ప్రియులారా ఆ ముద్రను ఎవరు ఇప్పుతారు, తొలగిస్తారు? ఆ సైనికులు బలవంతులు కదా, వాళ్ళని మనం ఎలా ఎదుర్కొంటాం? వాళ్ళు మన మాట వింటారా అని ఈ అనుమానంతో వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం ఇచ్చున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మరణం ఆయనను బంధించి ఉంచని బైబిల్ చెప్తుంది. మరణము ఆయనకు ముగింపు కాదు. యేసు ప్రభువుకి మరణం ముగింపు కాదు. ఏం చేశారు తెలుసా? ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క చాప్టర్ చరిత్ర క్లోజ్ అని ఎవరనుకున్నారు? ప్రభునందు ప్రియులారా, క్లోజ్ కాదట, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చరిత్ర క్లోజ్ అనుకొని శిష్యులు ఇంటికి వెళ్ళి తలుపేసుకొని ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. శత్రువులు యేసు ప్రభు చనిపోయాడు, అమ్మ పెద్ద బాధ పోయింది మన దేశంలో అనుకొని వాళ్ళని కొడుతున్నారు. పిలాతేమో ఆయన మరణ శిక్ష పడింది అని చెప్పేసి ఆ చేతులు కడిగేసుకున్నాడు. హేరోదేమో ఆయనలో ఏ నేరం లేదు, ఆయన శిక్షకు అప్పగించాం, కేకలు గెలిచాయన్నారు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు చరిత్ర ఈ లోకము, సమాజము, శిష్యులు, హేరోదు, పిలాతు, ఇంకా శత్రు వీళ్ళందరూ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆయన చరిత్ర ఆగిపోలేదు. హల్లెలూయా. అప్పుడే ఆయన చరిత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఈ వాక్యం ఇచ్చున్న మనందరి జీవితాల్లో ప్రభునందు ప్రియులారా, ఆయన పునరుత్థానం ద్వారా నీ చరిత్ర మారుతుంది. ఆయన పునరుత్థానం ద్వారా నీ జీవితం మారుతుంది. ఆయన పునరుత్థానం ద్వారా ఇదిగో నీ బ్రతుకు విధానం మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన చరిత్ర అయిపోల, పునరుత్థానంతో ఆయన చరిత్ర ఎక్కువైపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట ఆ రాయి ఎదుగుకి వెళ్ళారు కదా, ఆ సమాధి ఎదుగు దూరం నుంచి వెళ్తున్నప్పుడే వీళ్ళు అనుకున్న అనుమానాలతో వచ్చారో లేదో ఆ సమాధి యొక్క రాయట ఏం చేయబడిందో తొలగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా తొలగించబడిందంటే ప్రభునందు ప్రియులారా, అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవుని దూతలు ఇదిగో ప్రకాశమానమైన వెలుగుతో అక్కడికి వచ్చాక ఆ ముద్ర వేసిన ఆ పొర్లించబడిన ఆ రాయిని ఆ దూతలు ఏం చేశారట? తొలగించారు, తీసేశారు. ఇది మాటలు ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నారు ప్రభునందు ప్రియులారా. మన కొరకు ఆ సమాధి రాయి ఎవరు తొలగిస్తారని చెప్పి వాళ్ళు ఆ ప్రశ్నతో ఆ సమాధి ఎదురు వచ్చినప్పుడట ఆ సమాధి తెరవబడి ఉన్నది. హల్లెలూయా. ఆ సమాధి యొక్క రాయి దొర్లించబడి ఉన్నది. ఇది నా వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన పునరుత్థానము వలన మన జీవితాల్లో ఉన్న అడ్డు రాయులన్నీ తొలగించబడతాయి. మనకున్న అడ్డుబండలన్నీ తొలగించబడతాయి. ఆయన పునరుత్థానము వలన నీ జీవితంలో ఏ ఏ అడ్డుబండలు ఉన్నాయో, ఏ ఏ అడ్డురాళ్ళు ఉన్నాయో, ఏ రకమైన పరిస్థితులు నీకున్నాయో అవన్నీ ఇదిగో పునరుత్థానము వలన ఏం చేయబడతాయో తెలుసా? ఆ రాయి ఏం చేయబడిందమ్మా? దొర్లించబడ్డాయి. ఈ దినం ఈ వాక్యమును వింటుండగానే, ఈ వాక్యమును ప్రభునందు ప్రియులారా ఇదిగో నీ జీవితంలో అన్వయించుకుంటుండగా నీ జీవితంలో ఉన్న రాయులన్నీ తొలగించబడతాయి. నీ కుటుంబ జీవితంలో, నీ దాంపత్య జీవితంలో, నీ యవ్వన జీవితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ పరిస్థితిలో, నీ అవకాశములో ఈ రోజు నువ్వు ఎలాంటి అడ్డుపడుతూ ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అడ్డుపడకుందో, నువ్వేదనుకున్నా కాకుండా ప్రభునందు ప్రియులారా, నువ్వే పని చేసినా, నువ్వు ఆశీర్వాదం పొందకుండా, నువ్వు దీవెనను చూడకుండా, నువ్వు మేలు చూడకుండా, నువ్వు ఆశించిన నీ జీవితంలో జరగకుండా ఏ రాయి అడ్డుకున్నావో ఆ రాయి ఈ పునరుత్థానం ద్వారా దేవుడు నిన్ను తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో రాయిని ధరించబడుతున్నాడు, నీ సమస్యను ధరించబడుతున్నాడు. నీకు అడ్డుపడ్డగా ఈ రోజు నీ జీవితం మీద ఉండడానికి కారణం ఏంటో దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించబడుతున్నాడు. రాయి తొలగించబడ్డాడు. నీ సమస్యలు కారణం ఏంటో, నీ అనారోగ్యానికి కారణం ఏంటో, నువ్వు చదివిన చదువుకు ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటో, నీకు వివాహం కాకపోవడానికి కారణం ఏంటో, ఏదైనా ఆ అడ్డు రాయిని ఈ పునరుత్థానం ద్వారా ప్రభునందు ప్రియులారా ఆయన దొర్లించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు తొలగిపోవునుగాక, నీ చరిత్ర మారునుగాక, ఆయన పునరుత్థానం వలన నువ్వు మేలు పొందుదువుగాక, దీవెనలు చూచుదువుగాక. ఆయన పునరుత్థానం ఎలా తెలుసా? వీళ్ళు సమాధి ఎదురు వచ్చి రాయి తొలగించబడినట సమాధిలోకి చూస్తే అమ్మ పేద వస్త్రాలు తప్ప డెడ్ బాడీ లేదు. అర్థమవుతుందా? శరీరం లేదట, డెడ్ బాడీ లేదు, ఖాళీ ఉన్నది. ఏ స్థలంలోనైతే ఆయన ఉంచారో అక్కడ వస్త్రాలు తప్ప బాడీ లేదట, శరీరం లేదు. ఖాళీ సమాధి చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ జీవితంలో అడ్డంకులను ఆయన దొర్లించునుగాక, ఆయన దొర్లించునుగాక, నీ సమస్యలను దొర్లించునుగాక, నీ పరిస్థితులను దొర్లించునుగాక, నీ జీవితంలో అడ్డుబండలన్నీ తొలగిపోవునుగాక. తొలగించేది పునరుత్థానం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు చనిపోయి మరణం చేత బంధించబడితేట దేవాతి దేవుడు ఆయన ఆత్మను ప్రభు యేసు క్రీస్తులోకి పంపి పెట్టున్నాడు. ఆయనను మృతులలో నుండి లేపాడట. హల్లెలూయా. మృతుల
మృతులలో నుండి దేవుని ఆత్మ ప్రభు యేసు క్రీస్తు లేపారు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఈ దినం మొదటి మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే ఖాళీ సమాధి. ప్రభునందు ప్రియులారా ఆ మన కొరకు ఆ సమాధి మీద రాయిని ఎవరు తొలగిస్తారు అనుకోని వచ్చారు. కానీ వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ రాయి ఏమైందట. ఈ రోజు నువ్వు ఏ సమస్యతో దేవుని పాదాల దగ్గర కూర్చోబోతున్నావో ఆ పరిస్థితులను దేవుడు దొరికించబోతున్నాడు. నీ కన్నీళ్లను దొరికించబోతున్నాయి, నీ పరిస్థితులను దొరికించబోతున్నాయి. ఆ సమాధి మీద ఉన్న రాయి ఎలాగూ తొలగించబడిందో నీ పరిస్థితులను దేవుడు తొలగించబోతున్నాడు. నీ అవకాశాలను తొలగించబోతున్నాడు. నీ జీవితంలో ఏది అనుకున్నది కాలేకపోతుందో దాన్ని ఆయన తొలగించబోతున్నాడు. తొలగిస్తాడు. నీ పరిస్థితులు తొలగిపోతాయి. ఇలాగే ఉండవు, నువ్వు ఇలాగే ఉండాలనుకోకు. ఆయన లేచినందుకు తెలుసా నీ రాయిని వదిలించడం. నీ అడ్డుగా ఉన్నదేదో, నీ జీవితానికి అడ్డుగా ఉన్నదేదో, నువ్వు నిలబడకుండా, నీ జీవితం కట్టుకోకుండా, నువ్వు బాగుపడకుండా ఏది అడ్డు ఉన్నావో దాన్ని వదిలించడం ఆయన లేచింది. ఆయన లేచినట్టు అనుకుంటున్నావు, ఆయన సజీవుడైనట్టు అనుకుంటున్నావు. ఆయన మరణం నుండి ఎందుకు లేచాడో తెలుసా? నీకు అడ్డుగా నీ జీవితంలో నువ్వు పనికి రాకుండా, నువ్వు మేలు చూడకుండా, నువ్వు మేలు పొందకుండా, నువ్వు ఆశీర్వాదంలోకి రాకుండా అడ్డుగా ఉన్నదేదో తొలగిస్తాడు ఆయన. తొలగిస్తాడు, 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 తొలగిస్తాడు. ఈ సంవత్సరము నీకు అడ్డుగా ఉన్న పడ్డ దేవా ప్రార్థన చేయి. ఏ రకములో నీ జీవితంలో, నీ లైఫ్ లో, నీ జీవితంలో ఇబ్బంది పెట్టేదేదో దానితో ప్రార్థించండి. దేవా ఈ అడ్డుబండం తొలగించాయా, ఈ అడ్డుబండం తొలగించాయా. తీసేయబోతున్నాడు, తీసేయబోతున్నాడు, తీసేయబోతున్నాడు. హల్లెలూయా. మొదటి మాట వాళ్ళ అనుకుని వచ్చారు, ఆ రాయి తొలగించబడింది. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, రెండవదిగా ఏం చేశారు? దానికి సంఖ్యలు వేసి ముద్రేశారు, ముద్రేశారు. ఆయన సమాధిని ఓపెన్ చేయొద్దని సంఖ్యలు వేసి ముద్రేశారు, సీల్ వేశారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇది నేను మాటలు ఇచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకం నీ మీద ఎలాంటి ముద్రలు వేసిందో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా ఈరోజు నువ్వు ఎలాంటి ముద్రతో ఉన్నావో, నిన్ను లోకం, సమాజం, నిన్ను కన్న పిల్లలు నీ మీద ఎలాంటి ముద్ర వేశారో ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి ముద్రను ఈరోజు కలిగి ఉన్నావో ఈ లోకం, సమాజం, నీవున్న పరిస్థితి, నీవున్న కుటుంబం, నీవున్న జీవితం ప్రభునందు ప్రియులారా, ఇది ఎలాంటి ముద్రేసిందో ఆ సమాధికి సంఖ్యలతో కలిసి ముద్రేశారు. ఈరోజు నీ మీద వేయబడిన ముద్ర తొలగించబడబోతుంది. ఆ ముద్ర తీసివేయబడుతుంది. మత్తయి సువార్త 65వ క్షమించారు చదువు. మత్తయి సువార్త 65-66 రాయబడిన మాటలు చదువుకున్నాను. అందుకు పిలాతు కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఏం చేశారంటే ఆ సమాధిని భద్రం చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునరుద్ధానం అంటే నీకు ఏమర్థం అవుతుంది? ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే సజీవుడైన వారిని మృతుల్లో వెతకడానికి వెళ్ళారంట. లోకస్వార్తలు ఉదయకాలంలో చదువుకున్నాం. అప్పుడు ఆ దేవదూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఏమైనా ఆయన లేచాడు.
ఆయన లేచింది ఎందుకో తెలుసా? పిల్లలు చెప్పారు కదా, ఆయన లేచింది ఎందుకంటే ఈ రాయి తొలగించడానికి. హల్లెలూయా. రెండవది, నీ మీద ఎవరెవరు ఎలాంటి ముద్రలు వేశారు, నీ మీద ఎవరెవరు ఎలాంటి అపోహాలు, అనుమానాలు, నీ మీద ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు, ఆ ముద్రలను నా ప్రభువు ఇదిగో తీసేయాలని లేచాడు. మరణం నుండి లేచినందుకు తెలుసా? నీ ముద్రను మార్చడానికి. నీ ముద్రను ప్రభునందు ప్రియులారా, నీ మీద ఉన్న సీల్ ఏంటో తెలుసా? నువ్వు దొంగవని, నువ్వు అబద్ధికుడవని, నువ్వు తాగుబోతువని, నువ్వు ఒక పనికి మాలినవాడవని, నీకు తెలియకపోవడమని, లేదా రకరకాల ముద్రలు నీ మీద యేసు ప్రభు లేచినందుకు తెలుసా? ఆ ముద్రలన్నిటి నుండి నేను విడిపించడానికి, ఈ ముద్రలు నీ మీద వేసిన ముద్రలు తొలగించడానికి ప్రభునందు ప్రియులారా, సాతానుడు నీ మీద వేసిన, నువ్వు ప్రార్థన చేయలేవు, నీ చాపరావు, నువ్వు ఆశీర్వాదం చూడలేవు, నీ బ్రతుకు బాగుపడదు. ఎవరు చెప్తారు? మాట సాతాను చెప్తాడు, సాతానుడు చెప్తాడు, నువ్వు బాగుపడవు కదా, నువ్వు ఎంత వేసినా వేసి నీకు తల్లిదండ్రులు అనుకున్నారంటున్నావు, అంటారు అనుకుంటున్నావు, నీ భర్త అంటున్నాడు అనుకుంటున్నావు, నీ భార్య అంటుంది అనుకుంటున్నావు, నీ పిల్లలు అంటున్నారు అనుకుంటున్నావు, ఈ సమాజం ఇట్లా చూస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు. కానీ ఎవరు తెలుసా? సాతానుడు మీద ముద్ర వేశాడు. ఎవరు తెలుసా? నువ్వు పనికి రావు, నువ్వేం చేయలేవు, నువ్వేమి సాధించలేవు. ఆ వేసిన ముద్రను నా ప్రభువు దాన్ని తొలగించబడుతున్నాడు. ఆ సీలు ఏ సీలు తెలుసా? అపవాది లోకముని చేసిన సీలును నా దేవుడు ఈ 2025లో ఆ సీలు మార్చబడుతున్నాడు. ఆ ముద్రను తొలగించబడుతున్నాడు. ఆ ముద్రను విప్పబోతున్నాడు. నిన్ను పనికొచ్చేవాడిగా చేస్తాడు, నిన్ను పనికొచ్చేదాన్ని చేస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, అంతేకాదు ఒకనొక దినాన జరిగేది తెలుసా? ఎలీషా కొంతకాలం క్రితం చనిపోయాడు. చనిపోతే ఆయన ఏం చేస్తారంటే సమాధి చేశారు. సమాధి చేస్తే అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కంప్లీట్గా సమాధిని కూర్పలేదు, నింపలేదు, గోరి కట్టలేదు, అలాగే గుంతలా ఉండిపోయిందట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. సైనికుల్లో ఒక సైనికుడు చనిపోయాడట. సైనికుల్లో ఒక సైనికుడు చనిపోయాడు. చనిపోతే ప్రభునందు ప్రియులారా, ఆ సైనికులను పాతి పెట్టడానికి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోదామా అంటే శత్రువులందరూ పొంచి ఉన్నారు, యుద్ధం మోపుగా జరుగుతుంది కనుక ఈ సైనికులను తీసుకెళ్ళట, అమ్మ ఇక్కడ గుంట తీస్తుంది కదా అందులో పెట్టేద్దామని చెప్పి ఈ వ్యక్తిని తీసుకెళ్ళక ఆ సమాధిలో పెట్టేశారు. పెట్టేసి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కాళ్ళు చేతులు కట్టుకుంటున్నారట. ఈ వ్యక్తి వాళ్ళకంటే ముందుగా వాళ్ళ కాళ్ళప్పుడు చంపబడి ఇది వాళ్ళ వైపు చూస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరి వైపు ఆ వ్యక్తి చూస్తున్నప్పుడు నువ్వు చచ్చిపోయావు కదా, ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పి ఆ వ్యక్తి చూస్తున్నప్పుడట ఏం చచ్చిపోవడం ఏంటి, మీరు నన్ను ఎక్కడ పాతి పెట్టారు వింటున్నారా? అక్కడ ఇదిగో అక్కడ చనిపోయిన ప్రవక్త యొక్క ఏమన్నా ఎముకలు ఉన్నాయి. ఏమున్నాయంటే ఆ ఎముకలు ఎప్పుడైతే ఈ చనిపోయిన వ్యక్తిని ఆ సమాధిలో పెట్టారో ఆ ఎముకల్లో ఉన్న అభిషేకం అంట ఈ వ్యక్తి చనిపోయిన సైనికుడు దాకా. అయితే అమ్మ చచ్చిపోయిన శవం అంట తిరిగి లేచింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చచ్చిపోయిన శవం తిరిగి లేచి వచ్చాడు. అవునా, ఇట్లా జరిగిందా అని చెప్పి వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు. ఎందుకు మాట చెప్తున్నాం తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఆ చనిపోయిన సైనికుడు
ఆ ఎలీషా యొక్క శైల్యములను అనగా ఎముకలను ఎప్పుడైతే తాకిందో ఆ ఎముకల్లో ఉన్న అభిషేకం అంట ఈ సైనికుల్లోకి వచ్చిందో మరణం ఆయనను దాటిపోయింది. ఈ రోజు నీకున్న ముద్రను దేవుడు దాటిపోయేటట్టు చేస్తాడు. నీ మరణాన్ని జీవములో మార్చగలిగిన వాడు. నీ నిందనే చేస్తాడు తెలుసా? ఎందుకే చేస్తాడు? రెట్టింపు ఘనతగా మార్చగలిగిన వాడు. అవసరం నీ నింద, నీ అవమానం, నీ ముద్ర, నీ మీద వేసిన ముద్రలన్నీ నా దేవుడు తొలగించునుగాక, నా దేవుడు విడిపించునుగాక, నీలోని జీవం వచ్చునుగాక, నువ్వు మరణము నుండి విజయము పొందుదువుగాక, నీ పరిస్థితి నుండి నువ్వు మారుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కదా, ఒక రాజు ఉన్నాడు. రాజును లోకమంతా చూసి రోగి ఉంటే అందరూ అంటున్నారంటే చచ్చిపోతావు, లాభం లేదు, రాజా చచ్చిపోతావు, నువ్వు బతుకవు, చచ్చిపోతావు అంటున్నారట. అంతలో ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన అంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు తెలుసా? సమాజం అంతా నువ్వు చచ్చిపోతావు అన్నారు కదా, నీ ఇల్లు చక్క పెట్టుకో, దేవుడు నేను బ్రతికిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఇచ్చిన ఏం చేశారు తెలుసా? గోడ తనకు ముఖం పెట్టుకోనట, ప్రభువా నేను ఎలాంటి వానో, నేను ఎలా బ్రతికానో, నా బ్రతుకేంటో నేను తెలుసుగా ప్రభువా అని ప్రార్థన చేస్తేట అతనిలో రోగము మరణము అతనిలో నుండి వెళ్ళిపోయి 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవమే మనకు కలుగునుగాక. పునరుత్థానము వలన జీవము కలుగుతాది. పునరుత్థానము వలన ప్రభువునందు ప్రియులారా ఆయన లేచినదంటే మొట్టమొదట నీలో ఉన్న రాయును తొలగించడానికి ఆయన లేచింది, నీ మీద ఉన్న ముద్రను తీసివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు నాయన్ అనే గ్రామానికి ఆయన పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తల్లి బాగా ఏడుస్తుందట. ఏడుస్తుంటే అక్కడున్న జనులందరూ అతను ఎత్తుకొని పోతున్నారు సమాధి చేయడానికి. ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ సమాధి ఆయన మోసుకొని వెళ్తున్న వారు అందరూ కూడా ఊరి గవిలు ఇప్పుడు వచ్చారు. ప్రభుత్వ దుఃఖులుగా ఆ తల్లి ఏడుపును చూసి అందరూ అయ్యో ఒక్కడే కొడుకు, ఆడు చేస్తేనే ఈమె బతికేది, ఇప్పుడు ఈమె బతికెట్లా అని అందరూ ఆలోచన చేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా ఏమీ లేని ఈమె మీద వేసిన ముద్ర ఏంటో తెలుసా? ఎట్లా బతుకుతుంది నీ బ్రతుకెట్లా, నువ్వెలా బతుకుతావు? నీ ఒక్కడన్నా కొడుకు చచ్చిపోయాడు కదా, ఆధారమైన కొడుకు చచ్చిపోయాడు కదా, ఎట్లా బతుకుతావు అని లోకం ముద్రేస్తే అదే సమయానికి ప్రభువు యేసుక్రీస్తు ఆ ఊరిలోకి అడుగు పెట్టి ఎవరు తెలుసా? పాడని మోస్తూ నడుస్తున్న వ్యక్తులను చూసి ఆగుమన్నాడట. ఆగి చిన్నవాడా లెమ్మన్నాడు. హల్లెలూయా. లెమ్మనగానే ప్రభువునందు ప్రియులారా ఆ చనిపోయిన నాయుడు యవనస్తుడు లేచి కూర్చున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నీ మీదున్న ముద్రలన్నీ నా దేవుడు విప్పుడుగాక. నా దేవుడు నీ మీదున్న ఈ లోకము, ఈ సమాజము, ఇదిగో సాతాను వేసిన ముద్రలన్నీ తొలగిపోవుగాక. హల్లెలూయా. ఆయన లేచిందుకు కట్టి నీ మీద ఉన్న ప్రభునందు ప్రియులారా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకున్న అడ్డు బండలను పొరలించడానికి, ఇంకేంటమ్మా నీ మీద ఉన్న ముద్రలను తొలగించడానికి, అంతేకాదు ఇంకా బైబిల్ చెప్తున్నది ప్రభునందు ప్రియులారా. మూడవదిగా ఎవరున్నారు అక్కడ? సైనికులు ఉన్నారు, 2 కాపలాదారులు ఉన్నారు. మన బైబిల్ చదువుకుంటారు. ఈ 4 సువార్తలు రాయబడతాయి. ఈ 2 కాపలాదారులు
సైనికులు ఇద్దరు కూడా ఇదిగో ఈటలు పట్టుకొని నిలబడ్డారు. కానీ ఎప్పుడైతే భూకంపం వచ్చిందో మత్తయి సువార్త 28:4 ఎప్పుడైతే ఆయన సమాధి తెరవబడిందో, రాయి దొర్లింపబడిందో, ఇదిగో ముద్ర విప్పబడిందో, ఇదిగో ప్రభునందు ప్రియులారా ఆకాశము నుండి ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు చేస్తున్నారంట. వాళ్ళు చూసినప్పుడు ఈ సైనికులు ఇద్దరు కూడా వాళ్ళు ఈ మరియమ్మ వచ్చే స్త్రీలు 3 విషయాలు అనుమానపడుతూ భయపడుతూ వచ్చారు. ఒకటి, సమాధి మీద రాయి ఎవరు మనకు తొలగిస్తారు. రెండవది, ముద్ర ఎవరు ఇస్తారు. మూడవది, అక్కడున్న సైనికులు గొప్పవాళ్ళు, అంటే చాలా బలాఢ్యులు, వాళ్ళు మన మాట వినరేమో, మనల్ని చూడనియరేమో అని భయపడ్డారు. కానీ ఆడికి వచ్చేసరికట ప్రభునందు ప్రియులారా ఈ లోక సైనికులు కాదు, ఆయన పరలోక సైనికులు నిలబడి చూస్తున్నారట. హల్లెలూయా. ఆ దేవదూతలను చూసినప్పుడు ఈ లోక సైనికులట చచ్చిన వారి వలె చదవండి ఒకసారి అతనికి భయపడట వలన చూడండి, కావలి వారు ఏం చేస్తున్నారట? వనికి చచ్చిన వారి వలె పడిపోయారు. ఈ లోక అధికారులు, ఈ లోక బలం దేవుని యొక్క పనిచేయ ప్రభునందు ప్రియులారా ఈ లోకపు అందం, ఈ లోకపు ఐశ్వర్యం, ఈ లోకపు ఘనత, ఈ లోకపు ప్రభునందు ప్రియులారా పేరు ప్రఖ్యాతులు దేవుని ఎదుట చలం అర్థం చేసుకోండి. లోకములో ఉన్న పేరైనా, ఘనతైనా, పదవైనా, రాజకీయమైన దేవుని ఎదుట పనిచేయవు. దేవుని అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? అమ్మ, నేను ఉన్న మరణం నిన్ను జీవంలో నడిపిస్తాను. హల్లెలూయా. ఎండిన ఎముకలకు సైతం ఏమొచ్చిందట? జీవం వచ్చారు. పునరుత్థానానికి ఏమిస్తారో తెలుసా? బలమునిస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. ప్రభువు లేచింది ప్రభునందు ప్రియులారా నిన్ను బలపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ జీవితాన్ని కట్టడానికి. ఆయన నేనున్నానని, ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఇంకా నువ్వు అవిశ్వాసంలో ఉండొద్దు. ఈ పునరుత్థానం ద్వారా దేవుని పునరుత్థానాన్ని అనుగ్రహించింది ఏ పని కాదు, నేనేం చేయలేను, అంతా అయిపోయింది అనుకున్నారు వాళ్ళు కూడా. యేసు ప్రభు చరిత్ర క్లోజ్, యేసు ప్రభు చంపగలిగాం, యేసు ప్రభు యొక్క పేరు మార్చేది అనుకున్నారు. ఆగిపోయిందా? ఏమైంది? ఏమవుతుంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమాధి తెరవబడడం ద్వారా, ముద్ర విప్పబడడం ద్వారా, రాయి పొరలించడం ద్వారా పునరుత్థానం ఉన్నదని నిరీక్షణ కలుగుతున్నారు మనం. హల్లెలూయా. ఆ సైనికులు దేవదూతను చూసాక సైనికులు చచ్చిన వారి వల్ల పడిపోయారట. చచ్చిన వారి వల్ల వాళ్ళు సోయలేదు, కోమాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసి అంటున్నారు, ఈ స్త్రీలు వచ్చి సమాధిలోకి వెళ్ళి తొంగి చూసి బట్టలు పడిట్లో చూసాక, అయ్యో మా యేసయ్యను ఎవరు ఎత్తుకొని పోయారు. ఈ దూతలు చూసి మరీ అడుగుతున్నారు, అయ్యా మా యేసు ప్రభు ఎవరు ఎత్తుకుపోయారయ్యా, సమాధిలో ఆయన లేడు, ఆయన దేహం లేదు. నువ్వెక్కడైనా చూసావా? నువ్వేమైనా దాచిపెట్టావా? నేను అతన్ని ఏం చేస్తాను, ఎత్తుకొని పోతా అంటున్నాను. మరియా, హల్లెలూయా, నేను తీసుకెళ్తానయ్యా, ఎక్కడ పెట్టావో చెప్పని చెప్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును ఆమె చూడలేకపోతున్నాను. ఒకనొక దినాన ప్రభునందు ప్రియ సహోదరి, ఒక సేవకుని యొక్క శిష్యుడు ఉదయం పెద్దల కడ లేవగానే అమ్మ శత్రు సైన్యం అంతా ఇంటి చుట్టుముట్టారట. హల్లెలూయా. శత్రు సైన్యం అంతా ఈ సేవకుని ఇంటి చుట్టుముట్టారట. ఎందుకో తెలుసా? ఆ దేశంలో, శత్రు దేశంలో రాజు ఏ ప్లాన్ వేసినా ఈ దేశంలో ఉన్న రాజు తెలిసిపోతున్నది. ఎక్కడికి వచ్చి యుద్ధం చేస్తారో, ఎక్కడ బాణాలు వేస్తారో, ఎక్కడ బాంబులు వేస్తారో అవన్నీ కూడా ఏం చేస్తున్నారట, ఈ దేశంలో ఉన్న ప్రవక్త ఆ రాజు చెబుతున్నాడు. అయితే ఆ దేశస్తులందరూ, శత్రువులందరూ వచ్చి చేశారు తెలుసా?
ఈ ప్రవక్తను చంపాలని చెప్పి గుర్రాలు, రథాలు, దండు, సైనికులు, మందు, ఏమంటాం బలగం అందరిని తీసుకొచ్చి ఆ ప్రవక్త యొక్క ఇంటి చుట్టూ పెట్టారట. ఈ ఎలీషా యొక్క శిష్యుడైన గెహజీ ఉదయకాలం నిద్ర లేచి కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేసరికి ఎవరున్నారట? శత్రు సైన్యం ఉన్నారు. సేవకుడేమో ప్రార్థనలో ఉన్నాడు, ఎలీషా ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా రథము నీవే, నా రౌతువు నీవే, నా బలము నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా పక్షాన యుద్ధము చేయవాడవు నీవే అని ప్రార్థన చేస్తుంటే ఈ పనివాడి అయ్యా 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 చెప్తున్నాడు. ఎట్లా తొందరపడుతున్నావు? ఏమైందంటే, అయ్యా ఇదిగో ఇంటి చుట్టూ శత్రు సైన్యం ఉందయ్యా, మనం బ్రతకలేమయ్యా, ఎక్కడన్నా పారిపోదామయ్యా అన్నాడు. ఇక్కడ నారా అన్నాడు. ఇది చేశాడు తెలుసా? వాని కళ్ళ మీద చేపెట్టి, దేవా వీని కళ్ళను తెరవమన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అని కళ్ళు తెరవబెడితే కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పుడు చూడమన్నాడు. కళ్ళు తెరిచినాక ఇప్పుడు చూడు వాళ్ళందరినీ అన్నాడు. చూస్తే ప్రభునందు ప్రియులారా, ఆ సైన్యము కంటే ఎక్కువ రథములు, ఎక్కువ గుర్రాలు, ఎక్కువ సైన్యము ప్రభునందు ప్రియులారా ఎక్కడుందో తెలుసా? ఎలీషా యొక్క ఇంటి చుట్టూ, ప్రాకారం చుట్టూ దేవుని సైన్యము నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానం వలన దేవుని సైన్యము నీతో ఉన్నారు, దేవుని శక్తి నీతో ఉన్నారు, దేవుని పరపరితో ఉన్నారు. నీ ఆరోగ్యములన్నీ తొలగిపోవడానికి ఆయన మరణం నుండి లేచాడు. ఆయన పరిస్థితులు తొలగడానికి ఆయన మరణం నుండి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు అని ఏడ్చే నీకు ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సైన్యము నీకున్నది, దేవుని శక్తి నీకున్నది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సైన్యము నిలబడతాడు. నీ పరిస్థితులు చూసుకొని, ప్రభువా నా శత్రువు ద్వారా నాకు ప్రాణాలను ఉండాలని ప్రార్థన చేయి. ఆ శత్రువుని మీకు రాముడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా శిష్యుడు ఆ సైన్యమునంతా చూస్తున్నాడు. అయ్యా నేను నమ్మలేదయ్యా, నేను అనుకోలేదయ్యా అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరో తెలుసా? వాళ్ళందరూ పిలిచి భోజనం పెట్టి పంపించాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని ఈ వాక్యం వింటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్తున్నాను. పునరుత్థానపు శక్తి యేసు ప్రభువుని సమాధి నుండి లేపాడు. తండ్రి అయిన దేవుడు తన ఆత్మను పంపి మరణములో ఉన్న ప్రభువును శరీరముతో కూడా లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట చదువుకున్నామా, మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరు లేచాడ? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. నిద్రించిన వారు, ఆయనే చనిపోయిన భూమి మీద మరణించిన వారిలో ఒక చెట్టు పెడితే అమ్మా ఒక ఫస్ట్ ఫలమే వస్తుందా? తర్వాత కూడా కాస్తాయా? ఏ చెట్టు పెట్టినా ఫస్ట్ ఒక కాయ వస్తుంది. అది నింపేస్తే ఇక రాయకుంటుందా? తర్వాత అంటే ఫస్ట్ రాసింది ఏమంటాం? ప్రథమ. చనిపోయి తిరిగి లేచిన వారిలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపబడి ఉన్నాడు. మరణము ద్వారా మరణం వచ్చేది కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానం. 23:30 మనుషుని ద్వారా మరణము వచ్చేది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచును? ఒక ఆదాము వలన, మొదటి మానవుని వలన మానవునిలోనికి పాపం ఎలాగ ప్రవేశించిందో
సంభవించిందో, ఆ పాపం వలన మానవునికి మరణం ఎలా సంభవించిందో మనుష్యునికి పాపం ఎలా వచ్చింది సార్? మరణం అనేది దేవుడు మనుష్యుని కలగజేసినప్పుడు మరణం అనే ఆలోచనే దేవుడు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని దేవుడు సృష్టించలేదు. కానీ ఎప్పుడు దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు, మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మానవునికి దేవుడు తన గ్రిప్పులో ఉంచుకొని కదా ఏమంటాం మనకి, నాకేం అర్థం కాదు. సెల్ ఫోన్లో ఏ సిమ్ వేస్తే ఆ సిమ్కు సంబంధించిన డేటా ఆ నెట్వర్కే పనిచేస్తుంది. దేవుడు మనుషులను కలగజేసి ఆయన కంట్రోల్లో పెట్టుకోలే. గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రోల్లో? ఆయన రిమోట్ దగ్గర పెట్టుకొని ముట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, ఇప్పుడు నువ్వు మోకరించాలి, ఇప్పుడు నువ్వు నీళ్లు పెట్టాలి, ఇప్పుడు నువ్వు ఏదో తోటలో తిరగాలి. కంట్రోల్లో పెట్టుకోవాలి. స్వేచ్ఛనిచ్చాడు. ఏదో తోటలో నిరభ్యంతరంగా తిరిగి వచ్చాడు. హల్లెలూయా. మరణాన్ని దేవుడు సృజించలేదు, కానీ ఒక మాట అన్నాడు, ఆజ్ఞలు పెట్టాడు. స్వేచ్ఛనిచ్చినప్పుడు ఏం చేస్తారు? కండిషన్ పెడతారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రభునందు ప్రియులారా, ఏ పని చేసినా దానికి ఒక కండిషన్ ఉంటుంది. నీకు ఉద్యోగం, నీకు జీతం వస్తుందంటే దానికి కండిషన్ ఉంటుంది. నీకు లాభం వస్తుందంటే దానికి ఏముంటుంది? ఉంటుంది. దానికి ఒక క్రమం ఉంటుంది. అలాగనే ఇదిగో ఆదాము జీవితంలో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఈ పండును తినొద్దు అన్నాడు. ఆ చెట్ల ఫలం వృక్షం తినొద్దు, తినే రోజున నువ్వు ఏమవుతావు అన్నాడు? నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చలో అన్నంత మాత్రాన చనిపోమని కోరుకున్నట్టు కాదు. ఈ తెలుగు అర్థం కాదు మనలకు. అన్నాడు కాబట్టి మరణం వచ్చినట్టుంటారు మనలంతా కూడా కదా, బోధించే వాళ్ళు కూడా. ప్రభునందు ప్రియులారా, నువ్వు తినే రోజు చనిపోతావు అన్నాడు. కానీ ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆమె చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? దేవునితో వాళ్ళకున్న సంబంధం విషయంలో చచ్చిపోయారు. దేవునికి కనబడనంత దూరంగా చచ్చిపోయారు. అది ఆత్మీయ మరణం. ప్రభునందు ప్రియులారా, ఆ మరణమే మానవుని రాజ్యం వెళ్తున్నారు. హల్లెలూయా. ఆదాము నుండి మానవులకు ఏమొచ్చేది? మరణం వచ్చేది. పాపం వలన వచ్చు జీతం మరణం. దేవుని మాట వినకపోవడం పాపం. చాలా మంది పాపం అంటే దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, మోసం చేయడం, ఇంకా రకరకాలు అనుకుంటారు. ఇది అదే గుర్తు చేస్తున్నారు. పాపం అంటే ఆజ్ఞలను అతిక్రమించడం. దేవుడు బ్రతకమన్నట్లుగా మనిషి బ్రతకపోవడం ద్వారా ఈ సృష్టిలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. హల్లెలూయా. సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. దేవుడు సృష్టిని వాడుకుంటాడు. నేనున్నానని రుజువుపరచగలిగేది దేవుడు ఏంటో తెలుసా? సృష్టిని వాడుకోలేదు. మనుషులందరూ దేవునితో మాకేం పని అని అనుకోలేదు. పోయిన సంవత్సరం లాస్ ఏంజలీస్ లో అమెరికాలో ఉన్న ఒక విలువైన ప్లేస్, అది ధనికులు ఉండే ప్లేస్. దేవునితో మాకు అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు లేదు 2-3 రోజుల్లో అగ్ని ప్రమాదంలో ఆ వీధి మొత్తం కాలిపోయింది కదా, ఊరిపోయింది. స్టేట్ మొత్తం అంట లాస్ ఏంజలీస్. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తున్నది. ప్రభునందు ప్రియులారా, పాపము వలన మానవుల్లోనికి మరణం వచ్చారు. ఈ మరణం ఏం చేస్తుందో తెలుసా మనుషులందరినీ ఏం చేస్తున్నది? ఏ మనిషి అయినా మరణంతో ఆని జీవితం క్లోజ్ అనే భయం మనసులో పట్టుకున్నది. ఎవరైనా ఎప్పుడైనా ప్రభునందు ప్రియులారా, దేనికి భయపడరు కానీ చచ్చిపోతావు అంటే భయపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న క్రైస్తవులా ఏమంటావు? దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం చెప్తున్నది, క్రైస్తవుడిగా నువ్వు మరణానికి భయపడకు. అందుకే పగడాల ప్రవీణ్ గారు అన్నారు, మరణాన్ని ఆహ్వానించాలి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ఐఎమ్ రెడీ అని చెప్పాలి. మరణం అనేది మనం దేవుని దగ్గర తీసుకుపోయే సాధనం. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూసింది మొదలుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు తెలుసా మీకు? ఒకసారి ఒక చిన్న పాప, వాళ్ళ డాడీ అంట పాపను చావు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్ళా లేదా? అప్పుడు చేయలే ఉన్నారు అందరు ఇక్కడ? చెప్పండి. ఇప్పుడు దాకా వాక్యం చెప్పారు, ఇప్పుడు చెప్తున్నా మాట మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడు నమస్కారం చేయకపోతే హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాపను మరణ చావు దగ్గర తీసుకపోతే ఈ పాప వచ్చేదట, చనిపోయిన చూశారు. ఆ పాప డాడీ నాకు నిద్ర వస్తామంటే మమ్మీ డాడీ కలిసి ఇద్దరు ఏం చేశారు, అలా అమ్మ ఎత్తుకున్నదో డాడీ ఎత్తుకున్నదో పడుకోబెట్టారు. పడుకున్నంత కారులో పడుకోబెట్టారు. తెల్లారి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత లేచిన తర్వాత డాడీ చచ్చిపోవడం అంటే ఏంటి అని అడిగితాడు. మరణం అంటే ఏంటి అని అడిగితాడు. పిల్లలకి ఏమని చెప్పాలి? మరణం అంటే ఏంటంటే చెప్తారా? మీరు ఎప్పుడైనా చెప్పారా? ఎవరైనా అడిగారా మిమ్మల్ని? చచ్చిపోతున్నారు కదా, ఎందుకు చనిపోతున్నారు అని చెప్తే ఏం చెప్తారు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మరణం అనగానే డెఫినేషన్ కావాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణం అనేది ఎందుకు వస్తుందా? మరణం అంటే ఏంటి అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచన తీసుకుని అన్నాడట, నిన్న మనం ఎక్కడికి వెళ్ళాము? చావుకని వెళ్ళాడు కదా, ఆయన చూడడానికి వెళ్ళాడు, చనిపోయాడు. చూసావా లేదా? చూసినాక ఏం చేసావు నువ్వు అంటే? నేను పడుకున్నాను అంటే. నువ్వు పడుకునేటప్పుడు ఎక్కడున్నావు? పడుకునే ముందు ఎక్కడున్నావు? చావు దగ్గర, వేరే ఊళ్ళో ఉండే. మరి ఇప్పుడు ఎక్కడున్నావు అంటే మన దగ్గర ఉన్నాడు. మరణం అంటే కూడా ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి వెళ్ళడం. హల్లెలూయా. ఈ మరణం అనే ఆయుధం ద్వారా చనిపోయిన వ్యక్తి దేవుని యొద్దకు చేర్చగలిగే గొప్ప సాధనం. దేవుడు వాడికి సాధనం అది మరణం అనేది. అబ్బో చావు మరణం అంటే మనం అందరూ దానికి ఇప్పుడు నేను రాను, అబ్బో ఇప్పుడు చావని హాస్పిటల్ ఉన్నది. ఎవరినన్నా పుస్తకం చచ్చిపోతావా తాతాడు, ఏం మాట్లాడతాను అంటారు. అయ్యో ప్రభునందుకు వెళ్ళాడు అంటే ప్రతి మనిషికి ఏం కావాలా? బ్రతకాలని ఆశే. చచ్చిపోవాలని ఎవరికి ఉండదు, కానీ క్రైస్తవులకు ఉండాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ చనిపోయిన మనుష్యులం, ఇక్కడ కళ్ళు మూసిన మనుష్యులం మన ఎవరుంటో తెలుసా? హల్లెలూయా. మృతులలో నుండి ఇప్పుడైతే ఎవరట? ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేపబడ్డాడు. అందుకోసం 3వ వచనంలో అంటున్నాడు, మాట చదువుకొని ముగించుతున్నాడు. 23వ వచనంలో ప్రతి వాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏం చేస్తాడట? చనిపోతాడు, మరణిస్తాడు. అయితే మరణించిన వ్యక్తి చదువు, ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వాడు ఆయన వారెవరు? ఆయనను నమ్మిన వారు, ఆయనను ఎరిగిన వారు, ఆయనను బాప్తిసం పొందిన వారు, ఆయన రక్షణను కొనసాగించిన వారు. ఆయనతో కూడా ఆయన వచ్చినప్పుడు ఎక్కడొస్తాడైనా? ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన లేచింది మరలా రావడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందుకు లేచాడు అంటే, మొట్టమొదట ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో ఉన్న అడ్డురాళ్లను తొలగించడానికి. రెండవది, నీ మీద వేసిన ముద్రలను తొలగించడానికి. మూడవదిగా, ఆయన నీకు సైనికునిగా, ఆయన నీకు ప్రభునందు ప్రియులారా ఎలాంటి వాడిగా? బలమైన ఆ దూతల కాపుదలగా, ఆయన నీకు రక్షకుడిగా, ఆయన నీకు సైనికుడిగా, నీ ముందు, నీ వెనుక, నీ చుట్టుప్రక్కల ఆడవాడితో నా చుట్టూ నేనే ఆవరించావు.
ఖరాబ్ అయిన టీవీ రికార్డు ఆక్కుంటా పాడైన బయట ఎట్లా కదా అట్లా పడతాడు పాటలు పడుతుంది. సపోర్ట్ కడితే చేతులు కూసిపోతాయా? సపోర్ట్ కొట్టమంటే కొట్టాడు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. బ్లడ్ ప్రెషర్ మంచిగా జరగాలి, రక్త ప్రసరణ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ 100 రోజులు పోతుంది. సైంటిస్టులు చెప్పారు, డాక్టర్ చెప్పిన మాట ఇది. డాక్టర్ జాన్ వెస్లీ సీరియస్లీ చెప్పిన ఒక వీడియోలో క్రైస్తవులు చర్చికి వెళ్ళే స్త్రీలకి చాలా అనారోగ్యాలు దూరం అవుతాయి. కారణం ఏంటంటే చప్పట్లు కొట్టాలంటే కొడితే ఈ అరిచేతిలో ఉన్న నరాలు ఎలాలి తెలుసా? నరాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఎలాగైతే ఎప్పుడైతే మిక్సీలో పెట్టినప్పుడా గట్టిగా ఏదైనా పట్టుకున్నప్పుడా? హల్లెలూయా. ఎప్పుడు కావాలా? దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం, ఎక్సర్సైజ్ లేవడం, కూర్చోవడం, మోకరించడం ఎన్ని చేపిస్తాము. దేవుడు ఎంత క్రమం పెట్టాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎత్తారు, తినక శాపం అయితే కూర్చుంటారు, గట్టిగా ఉంటారు కూర్చున్నట్టే. అదే చెప్తాడు, నిలబడమన్నప్పుడు దేవుని శక్తి నీకు మీదకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాట వింటే నీ జీవితంలో పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. ఆయన పునరుత్థానం వలన ఈరోజు నీ జీవితంలో ఉన్న రాళ్ళన్నీ దొరికింపబడుగా, నీ మీదున్న ముద్రలన్నీ కొట్టివేయబడుగా. ఆయన పునరుత్థానం వలన ఆయన నిన్ను సైనికుల వల్ల నడిపించుగా. ఏం చెప్పారు? ఆయన పునరుత్థానం వలన నీవు కూడా ఒకరోజు చనిపోయినప్పుడు ఆయన రాబోతున్నప్పుడు నువ్వు లేపబడదుగా. హల్లెలూయా. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఇది వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాను.